మనిషికి అనుమానం పెనుభూతమైతే మృగంగా మారతాడని ఈ ఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి. పెళ్లి చేసుకున్న భార్యను, కన్న కూతురిని కూడా కనికరించని కసాయిలు సమాజంలో తిరుగుతూ ఉన్నారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సునీతను మాజీ భర్త చంపడం ఒక ఎత్తైతే, సిద్దిపేటలో అనుమానంతో భార్య గొంతు కోసి కూతురిని చంపబోయిన ఘటన మరో ఎత్తు. పగ, అసూయలతో మనిషి ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడని ఈ వరుస హత్యలు హెచ్చరిస్తూ ఉన్నాయి. అసలు ఈ కిరాతకుల వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సునీత తన మాజీ భర్త మహేష్ వేధింపులు తట్టుకోలేక ఏడాది క్రితమే విడాకులు తీసుకుంది. అయితే విడాకుల తర్వాత సునీత మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటం మహేష్ ఓర్చుకోలేకపోయాడు. ఇక ఆమె తనను వదిలేసి ఎలా ముందుకు వెళ్తుందనే అసూయతో రగిలిపోయిన అతను పక్కా ప్లాన్ ప్రకారం ఆమెపై దాడి చేశాడు. గ్రీన్ సిటీ కాలనీలో ఆమెను వెంబడించి పట్టపగలే కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు. విడిపోయినా సరే ఆమె ప్రాణం తీయడమే లక్ష్యంగా పెట్టుకున్న అతని క్రూరత్వం అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. మరోవైపు సిద్దిపేటలో జరిగిన ఘటన అంతకంటే దారుణం. ఒక వ్యక్తి తన భార్యపై లేనిపోని అనుమానాలు పెంచుకున్నాడు. ఈ నెల 18న తెల్లవారుజామున అందరూ నిద్రపోతూ ఉండగా కత్తితో భార్య గొంతు కోసి చంపేశాడు. అక్కడితో ఆ మృగం ఆగలేదు. పక్క గదిలో ఉన్న తన కూతురిని కూడా రోకెలతో బాది కత్తితో మెడకోసి చంపడానికి ప్రయత్నించాడు. ఇక ప్రస్తుతం ఆ చిన్నారి హైదరాబాద్ నిమ్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉంది. తప్పు చేయని భార్యను, కన్న బిడ్డను తన అనుమానంతో బలి తీసుకోవడం మనుషుల్లో నశిస్తున్న మానవత్వానికి నిదర్శనం. నిందితుడు తాను ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇదే తరహాలో రాష్ట్రంలో మరో చోటు జరిగిన మూడో ఘటనలో చిన్నపాటి కుటుంబ కలహాలు పెద్ద ప్రాణ సంకటంగా మారాయి. భార్య తన మాట వినడం లేదనే ఈగోతో ఒక భర్త ఆమె పుట్టింటికి వెళ్తానని చెప్పడంతో దానిని సాకుగా పెట్టుకుని కోపంతో గొడ్డలతో దాడి చేశాడు. ఈ వరుస ఘటనలు చూస్తూ ఉంటే మనుషుల్లో సహనం నశించిపోతోందని అర్థమవుతోంది. కేవలం అపనమ్మకం, అసూయ అనేవి మనుషులను సైకోలుగా మారుస్తూ ఉన్నాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ కేసులన్నిటిలో నిందితులు తాము చేసిన తప్పును చింతించకుండా అది తమ హక్కు అన్నట్లుగా వ్యవహరించడం. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినా కూడా పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. మనసులోని కల్మషాన్ని కడిగేసుకోకపోతే ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. పోలీసులు, న్యాయస్థానం కఠినమైన శిక్షలు అమలు చేస్తేనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేయొచ్చేమో.